మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను గమనించారా? ఆయనలో ఏదో అలసట కనిపిస్తోంది. మాట తడబడుతోంది. జ్ఞాపక శక్తి క్షీణిస్తోంది. ఒక దేశం పేరు మరో దేశంతో పిలుస్తున్నారు. తను చెప్పిందే వేదమన్నట్లుగా చెప్పిందే చెబుతూ విసిగిస్తున్నారు. కాస్త వ్యతిరేకంగా ఉండే ప్రశ్నలు వేసిన విలేకరులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయనలో ఏదో అయోమయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి గత అధ్యక్షుడు జో బైడెన్ లోనూ కనిపించింది. తన పదవీ కాలం చివరి దశలో జో బైడెన్ కూడా ఇలాంటి తడబాట్లకు లోనై ఏదేదో మాట్లాడుతూ దేశాన్ని ఇరకాటంలో పెట్టేవారు. అయినా తమ అధ్యక్ష అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ తిరిగి ఆయన్నే ఎంచుకోవడం, చివరికి ఆయన పోటీ నుంచి తప్పుకోవడం వంటి పరిణామాలు ఆ పార్టీ ఓటమికి గల పలు కారణాల్లో ఒకటని పరిశీలకులు అంటారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం దక్కి ఏడాది కాకుండానే బైడెన్ బాటలో నడుస్తున్నారు. ఎంతసేపు గత ప్రభుత్వాన్ని నిందిస్తూ వారికన్నా తాను ఎందుకు గొప్పనో చెబుతూ వస్తుంటారు. ఈ మధ్య అయితే మరీను ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అవగాహన లేకుండా తనకు తోచినట్లుగా మాట్లాడేస్తున్నారు. రష్యా వద్ద ముడి చమురు కొనుగోలు ఆపేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తనతో జరిగిన ఫోన్ సంభాషణలో చెప్పినట్లు ప్రకటించారు. దీన్ని నేరుగా ఖండించడానికి మన దేశం మొహమాట పడినట్లుంది. అందుకే ఆ వెంటనే మీడియా సమావేశంలో మాట్లాడిన మన విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించకుండా అధినేతలిద్దరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగినట్లు సమాచారం లేదని తెలిపి ఊరుకున్నారు. ముడి చమురు విషయంలో మాత్రమే కాదు, వేరే అంశాల్లోనూ ట్రంప్ అయోమయంగా మాట్లాడారు. ఇరాన్, పాకిస్తాన్లు రెండు ఘర్షణలకు దిగినప్పుడు 200% సుంకాలు విధిస్తారని ఇద్దరిని హెచ్చరించారని, దాంతో వారు దారికొచ్చి తన ఆదేశాన్ని శిరసా వహించారని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన భారత్ బదులు ఇరాన్ అన్నారని తర్వాత అందరికీ అర్థమైంది. అలాంటి వారందరికీ ట్రంప్ ఇప్పటికే పలుమార్లు చేసిన ఈ మాదిరి ప్రకటనల్ని భారత్ ఖండించిందని కూడా తెలుసు. కానీ తెలియనిది లేదా మర్చిపోతున్నది ట్రంప్ మాత్రమే. అమలులో ఉన్న అంతర్జాతీయ నియమాల ప్రకారం ఒక దేశం నుంచి దిగుమతులు ఆపేయాలని, దానితో సంబంధ బాంధవ్యాలు నెరపరాదని ఆదేశించగల అధికారం భద్రతా మండలికి మాత్రమే ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆ అధికారాన్ని కబ్జా చేసి తాను గీసిన బరి దాటకూడదని దేశాలు దబాయిస్తోంది. రష్యా మన దేశానికి చిరకాల మిత్ర దేశం. సైనిక, వాణిజ్య, ఆర్థిక రంగాల్లో ఆ దేశంతో మన అనుబంధం దశాబ్దాల నాటిది. ఇప్పుడు ట్రంప్ కోసం ఆ సంబంధాలను తెంచుకోలేం. అయినా భారతదేశానికి తనదంటూ ఓ దౌత్యనీతి ఉంటుంది. తనదైన సార్వభౌమత్వాన్ని కాపాడుకునే స్వాతంత్ర్యం ఉంటుంది. మన దేశానికి ఏది మంచిదో, ఏది సరైనదో నిర్ణయించుకునే అధికారం, హక్కులు ఉంటాయి. దానిని ఇంకో దేశం నిర్దేశించడానికి వీలు లేదు. అదేంటో గాని ప్రపంచానికి పెద్దన్నగా భ్రమించే అమెరికా మన దేశం మీద కూడా దాదాగిరీ చేయడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ధోరణి మరింత శృతిమించుతోంది. యుక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక ఆ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలంటూ బైడెన్ హయాం నుంచి అమెరికా ఒత్తిళ్లు తీసుకురావడం మొదలెట్టింది. తన ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు ఎంతో అవసరమైన ఇంధన అవసరాలకు అనుగుణంగా మాత్రమే నిర్ణయం తీసుకుంటామని మన దేశం పలుమార్లు చెప్పింది కూడా. అందుకు ఆగ్రహించి గత ఆగస్టులో అప్పటికే విధించిన 25% సుంకాలకు తోడు ట్రంప్ మరో 25% సుంకాలను అదనంగా వడ్డించారు. ఏడాది 9 నెలల్లో మన దేశం రష్యా నుంచి సగటున రోజుకు 17 లక్షల బ్యారెర్ల ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఈ నెల మొదటి నుంచి అది మరొక 1 లక్ష బ్యారెర్ల మేర పెరిగింది. నిజానికి ఇందులో ప్రైవేటు సంస్థల వాటా అధికంగా ఉంది. అమెరికా ఒత్తిళ్లను మన ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా ఇండియన్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు మొన్న జనవరితో పోలిస్తే చమురు దిగుమతుల్ని తగ్గించాయి. జనవరిలో 1 కోటి బ్యారెర్లకు పైగా దిగుమతి చేసుకున్న ఆ సంస్థ గత నెల 46 లక్షల బ్యారెర్లకు కుదించింది. పోనీ రష్యా బదులు వెనుజులా లేదా ఇరాన్ నుంచి అదనపు చమురు కొనుగోలుకు మన దేశం ప్రతిపాదించింది. కానీ దానికి సైతం జవాబు లేదు. కనీసం అమెరికాతో ఉన్న 4,000కు పైగా కోట్ల డాలర్ల వాణిజ్య లోటు భర్తీ కోసం వంట గ్యాస్ దిగుమతికి ప్రతిపాదించింది. అందుకు కూడా సానుకూల స్పందన లేదు. ప్రస్తుతం అమెరికా నుంచి మన వార్షిక చమురు కొనుగోళ్ల విలువ 1,300 కోట్ల డాలర్లుగా ఉంది. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం కావడానికి ముందు కొన్ని అంశాలను చక్కదిద్దాలని, ఆ దిశగా కృషి చేస్తున్నామని గత నెలలో విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ప్రస్తుతం ఆ పని మీదే అమెరికాలో ఉన్నారు. ఆ విషయంలో ఒక అవగాహన ఏర్పడేందుకు అమెరికా తన వంతు ప్రయత్నించాల్సి ఉండగా ట్రంప్ తన అర్ధరహిత ప్రకటనలతో సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. ఇది సరికాదని తనకు తెలుసు. కానీ తననెవరో అడుగుతారన్న అహంకారం మనపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం కొన్ని విషయాలలో మౌనంగా ఉంటున్నాం.
అలాగని అమెరికాకు లొంగిపోయామని కాదు. కాకపోతే అక్కడ లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. వారి భద్రత కోసమైనా కొన్ని విషయాలలో మనం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. అలాగని చేయకుండా మౌనంగా ఉంటూ మన పని మనం చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఎక్కడి మీటింగ్ లోనైనా ట్రంప్ ఒక అబద్ధానికి పదే పదే ప్రచారం చేస్తున్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం నివారించారని గొప్పలు చెబుతున్నారు. పాకిస్తాన్ తో భారత్ యుద్ధాన్ని కొనసాగించి ఉంటే బాబోయ్ ఆ పరిస్థితులు ఊహించలేమని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుక్రెయిన్ కు చెందినటువంటి జెలెన్స్కీతో వైట్ హౌస్ లో జరిగినటువంటి లంచ్ మీటింగ్ లో భేటీ అయ్యారు. రష్యా యుక్రెయిన్ మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న యుద్ధ నేపథ్యంలో ఏర్పాటైన ఈ సమావేశం సుమారు 2.5 గంటల పాటు కొనసాగింది. యుద్ధాన్ని నిలిపివేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇందులో ప్రస్తావనకు వచ్చాయి. యుక్రెయిన్ యుద్ధ భవిష్యత్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యాపై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయడానికి అవసరమైన సహాయక చర్యలను జెలెన్స్కీ ఆశించినప్పటికీ దానికి డొనాల్డ్ ట్రంప్ అంగీకరించలేదు. ఆయుధాలను మరింత బలోపేతం చేయడానికి లాంగ్ రేంజ్ టొమాహాక్ క్షిపణులను పొందాలని ప్రతిపాదించగా దీన్ని ట్రంప్ తిరస్కరించారు. ఇది ఇబ్బందికరంగా ఉందని తేల్చి చెప్పారు. ఇరుపక్షాలు యుద్ధాన్ని నిలిపివేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన యుక్రెయిన్ రష్యా యుద్ధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సయోధ్య లేకపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని జెలెన్స్కీ పుతిన్ కు కూడా చెప్పారని వివరించారు. వారిద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయని, ఇది శాంతి ఒప్పందానికి ఆటంకం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. దీనికి తాను పరిష్కరిస్తానని, శాశ్వత ముగింపు పలుకుతానని ఈ సందర్భంగా ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. తన పాలనా కాలంలో 8 యుద్ధాలను పరిష్కరించారని ట్రంప్ పునరుద్ఘాటించారు. రువాండా, కాంగో, భారత్, పాకిస్తాన్ ఇలా వివిధ దేశాల మధ్య తలెత్తిన యుద్ధాలను సమయస్ఫూర్తితో నివారించగలిగారని చెప్పారు. అలా జరిగిన ప్రతిసారి నోబెల్ శాంతి బహుమతి వస్తుందని చెప్పేవారని, అవార్డు దక్కకపోవడం నిరాశకు గురి చేసిందని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఆ పురస్కారం ఒక మహిళకు రావడం మంచి పరిణామమని చెప్పారు. ఇవన్నీ తాను పట్టించుకోనని, ప్రాణాలను రక్షించడమే ముఖ్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఏ అమెరికన్ అధ్యక్షుడైనా కానీ ఒక్క యుద్ధాన్ని కూడా పరిష్కరించలేదని అన్నారు ట్రంప్. ఆ ఘనత తనకు దక్కిందని, అతి తక్కువ కాలంలో 10 మిలియన్ల మంది ప్రాణాలను కాపాడారని వివరించారు. పాకిస్తాన్ ప్రధాని కూడా ఇదే విషయాన్ని తనతో చెప్పారని అన్నారు ట్రంప్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగి ఉంటే అది అనేక దారుణాలు, విపత్కర పరిస్థితులకు దారి తీసి ఉండేదని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని బ్యాడ్ బ్లడ్ గా అభివర్ణించారు. అత్యంత సంక్లిష్టమైన మిడిల్ ఈస్ట్ దేశాల సమస్యను పరిష్కరించిన అనుభవం తనకు ఉందని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. 59 దేశాలతో కూడిన సంక్షోభాలను సైతం సులభంగా పరిష్కరించారని గుర్తు చేశారు. ఈ విషయంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారని పేర్కొన్నారు. యుక్రెయిన్ రష్యా సమస్య కూడా ఖచ్చితంగా పరిష్కారం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ భేటీకి ఒక్కరోజు ముందే పుతిన్ తో టెలిఫోన్ లో సుదీర్ఘంగా సంభాషించారని గుర్తు చేశారు. ఆయన కూడా పరిష్కారాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. అవన్నీ పక్కన పెడితే మన విషయంలో మాత్రం మొదటి నుంచి ఆరోపిస్తున్న విషయం ఏంటంటే భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తుందని, ఆ చమురును బహిరంగ మార్కెట్లో తిరిగి విక్రయించి లాభాలు పొందుతోంది అని. ఇది రష్యాకు ఆర్థికంగా మద్దతు ఇస్తుందని, అలా యుక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తుందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. మరి రష్యా నుంచి అమెరికా చేస్తున్న కొనుగోళ్ల విషయం మాట ఏంటంటే తనకు తెలియదని సింపుల్ గా తప్పించుకున్నారు ట్రంప్.